బులెటిన్లోకి పునఃస్వాగతం. లింగాల వలసకు శాశ్వత రహదారి కల్పించేదిగా ఎమ్మెల్యే గొండు శంకర్ తన సొంత నిధులతో సమస్యకు పరిష్కారం చూపించారు. ఎన్నో ఏళ్లుగా రైతులు, గ్రామ ప్రజలు ఇబ్బందులు పడుతున్న రహదారి సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా కీలక ముందడుగు పడింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటూ తన సొంత నిధులతో అంపోలు పంచాయతీ పరిధిలో లింగాల వలస గ్రామంలో సచివాలయం నుంచి శ్మశాన వాటిక వరకు సుమారు 2 కిలోమీటర్ల రహదారి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. గ్రామ ప్రజల వినతిని గౌరవిస్తూ ప్రారంభమైన ఈ అభివృద్ధి కార్యక్రమం ప్రస్తుతం వేగంగా కొనసాగుతోంది. లింగాల వలస గ్రామ ప్రజల సమక్షంలో ఎక్స్కవేటర్ సహాయంతో అడవి క్లియరెన్స్ పనులు ఇప్పటికే చివరి దశకు చేరుకున్నాయి. ఈ రహదారి పూర్తయితే గ్రామ రైతులకు రవాణా సౌకర్యం గణనీయంగా మెరుగుపడనుంది. ముఖ్యంగా పంటల తరలింపు సులభమవడంతో పాటు అత్యవసర సేవలు గ్రామానికి వేగంగా చేరుకునే అవకాశం ఉంది. దీని ద్వారా గ్రామ ఆర్థిక అభివృద్ధికి బలమైన పునాది ఏర్పడనుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇదే రహదారిని గ్రామ ప్రజలతో కలిసి అంపోల్ పిఎస్సిఎస్ చైర్మన్ సందర్శించారు. ప్రజల అభిప్రాయాలను సేకరించి అందరికీ అనుకూలంగా ఉండే విధంగా చక్కటి అలైన్మెంట్ను రూపొందించారు. ఈ కార్యక్రమానికి సహకరించిన పెద్దలకు, గ్రామ ప్రజలకు ఆయన పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. తన సొంత నిధులతో ఎంతో అందంగా, శాశ్వతంగా ఈ రహదారి అభివృద్ధి చేస్తున్న ఎమ్మెల్యే గొండు శంకర్కు గ్రామ ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇచ్చిన మాట నిలబెట్టుకునే నాయకత్వమే నిజమైన సేవని గ్రామ పెద్దలు పేర్కొన్నారు. గ్రామాభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగే ప్రయత్నమే ప్రజల విశ్వాసానికి పునాది అని అభిప్రాయపడ్డారు. ఈ రహదారి నిర్మాణం పూర్తయిన తర్వాత లింగాల వలస గ్రామం కొత్త అభివృద్ధి బాటలో ముందుకు సాగుతుందనే నమ్మకంతో గ్రామ ప్రజలంతా ఈ ప్రయత్నాన్ని హర్షిస్తూ ప్రోత్సహిస్తున్నారు. రైతుల కష్టాలకు ఊరట కలిగించే ఈ శాశ్వత రహదారి గ్రామానికి కొత్త ఆశలు, కొత్త అవకాశాలు తీసుకురానుంది. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు అంపోల్ పిఎస్సిఎస్ చైర్మన్ గొండు వెంకటరమణమూర్తి, నీటి సంఘ అధ్యక్షులు వెలమల శ్రీనివాస్, మాజీ వైస్ ప్రెసిడెంట్ ముద్దాడ సత్యం, మాజీ ఎంపీటీసీ రుప్పం ముసలినాయుడు, యూనిట్ ఇన్ఛార్జ్ ముద్దాడ ఎర్రన్నాయుడు, సింటు మల్లేష్, బైరి జగన్నాథం, చల్ల గోవింద, ముద్దాడ ప్రభాకర్, చల్ల శేఖర్ పర్యవేక్షణలో పనులు వేగవంతంగా సాగుతున్నాయి. కార్యక్రమంలో సీనియర్ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. భోగాపురం గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు నిర్మాణాన్ని నిర్దేశించిన సమయానికి పూర్తి చేస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో నిర్మితమవుతున్న విజయవాడ విమానాశ్రయ టెర్మినల్, భోగాపురం గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాల నిర్మాణ పనులపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఢిల్లీలోని తన కార్యాలయంలో మంగళవారం నాడు సమీక్ష నిర్వహించారు. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అధికారులు మరియు రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులతో పాటు 2 ముఖ్య ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతున్న సంస్థ ప్రతినిధులతో సమీక్షించారు. రెండింటి నిర్మాణ పురోగతిని ఈ సందర్భంగా నిర్మాణం చేపడుతున్న సంస్థల ప్రతినిధులు రామ్మోహన్ నాయుడుకు వివరించారు. భోగాపురం ఇప్పటికే 97% నిర్మాణ పనులు పూర్తి కాగా రోడ్డు కనెక్టివిటీ, ఇతర వస్తువుల నిర్మాణాలకు సంబంధించి పనులు మాత్రమే పూర్తి కావాల్సి ఉన్నట్లు కేంద్ర మంత్రికి తెలిపారు. అదేవిధంగా విజయవాడ నూతన టెర్మినల్ పనులను కొత్త కాంట్రాక్టర్కు బదలాయిస్తూ ఆ సంస్థ ప్రతినిధులతో నిర్మాణ దశకు సంబంధించి పలు కీలక సూచనలు చేశారు. గతంలో అనేక దఫాలుగా భోగాపురం, విజయవాడ టెర్మినల్ నిర్మాణ ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన రామ్మోహన్ నాయుడు ఈ సమీక్ష సందర్భంగా కీలక అంశాలను ప్రస్తావిస్తూ అధికారుల నుంచి వివరణ తీసుకున్నారు. ఎయిర్లైన్ భాగస్వాములు కూడా చర్చల్లో పాల్గొన్నారు. భవిష్యత్తులో విస్తరించబోతున్న సర్వీస్ వివరాలను సైతం చర్చల్లో ప్రస్తావనకు వచ్చాయి. 2 విమానాశ్రయాల నుంచి దేశంలో వివిధ ప్రాంతాలకు ఏర్పాటు చేయాల్సిన సర్వీసుల వివరాలు, వాటి సమయాలు ఇందులో ప్రధానంగా చర్చకు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశను మార్చబోతున్న ఈ 2 ప్రాజెక్టులు పూర్తి చేసిన తర్వాత రాష్ట్ర ప్రజలు కనెక్టివిటీ మరింత పెరగబోతోందని రామ్మోహన్ నాయుడు ఆనందం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ స్థాయి సంస్థలు ఆంధ్రప్రదేశ్లో వచ్చి పెట్టుబడులు పెడుతున్న వేళ విమానాశ్రయాలు సైతం అభివృద్ధి వేగం పెంచేలా కీలక భూమిక పోషించనున్నాయని స్పష్టం చేశారు. శ్రీకాకుళం నగరంలోని కోడి రామ్మూర్తి స్టేడియం నిర్మాణాలు పూర్తి చేసేందుకు అవసరమైన నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ చొరవతో నిధులు విడుదల కావడం పట్ల అటు పార్టీ శ్రేణులు, ఇటు క్రీడాకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా క్రీడాకారులకు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ప్రముఖ కోడి రామ్మూర్తి స్టేడియం అభివృద్ధి పనులు త్వరలోనే ఊపందుకోనున్నాయి. ఈ స్టేడియం అభివృద్ధి కోసం ఎమ్మెల్యే గొండు శంకర్ చేసిన నిరంతర కృషి ఫలితంగా పనులు ప్రారంభ దశకు చేరుకోవడం జిల్లాలోని క్రీడాకారులు, క్రీడా విమానంలో ఆనందాన్ని కలిగించింది. కొన్ని సంవత్సరాలుగా కోడి రామ్మూర్తి స్టేడియం అభివృద్ధి పనులు నిలిచిపోయి ఉండడంతో జిల్లా క్రీడాకారులు సరైన మౌలిక వసతుల కోసం ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా అథ్లెటిక్స్, క్రికెట్, ఫుట్బాల్, వాలీబాల్ వంటి క్రీడల్లో ప్రతిభ కనబరుస్తున్న యువతకు మెరుగైన శిక్షణా సదుపాయాలు అవసరమని క్రీడా వర్గాలు పలుమార్లు ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే గొండు శంకర్ సంబంధిత అధికారులతో పలుమార్లు సమావేశాలు నిర్వహించి స్టేడియం అభివృద్ధి కోసం అవసరమైన నిధుల మంజూరు విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లారు.
స్టేడియం పనులు త్వరగా ప్రారంభం కావాలని నిరంతరం ప్రయత్నాలు చేసిన ఆయన కృషి ఇప్పుడు ఫలించినట్లు తెలుస్తోంది. స్టేడియం అభివృద్ధి పనుల్లో భాగంగా అథ్లెటిక్ ట్రాక్ పునరుద్ధరణ, ప్రేక్షకుల కోసం గ్యాలరీ మెరుగుదల, క్రీడాకారుల కోసం మార్పిడి గదులు, శిక్షణా సదుపాయాల వంటి పలు మౌలిక వసతులను అభివృద్ధి చేయనున్నట్లు అధికారులు తెలిపారు. పనులు పూర్తయిన తర్వాత జిల్లా క్రీడాకారులకు మెరుగైన సదుపాయాలు లభించి రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలకు సన్నద్ధం కావడానికి ఉపయోగపడుతుందని వారు పేర్కొన్నారు. జిల్లా క్రీడాకారులు కూడా స్టేడియం అభివృద్ధి పనులు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సరైన శిక్షణా వసతులు లభిస్తే జిల్లాలో యువ క్రీడాకారులు జాతీయ స్థాయిలో కూడా తమ ప్రతిభను చాటగలరని వారు అభిప్రాయపడ్డారు. క్రీడాభివృద్ధికి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్న ఎమ్మెల్యే గొండు శంకర్ కృషితో కోడిరామూర్తి స్టేడియం అభివృద్ధి పనులు వేగవంతం కావడం జిల్లాతో క్రీడలకు కొత్త ఊపు తీసుకొస్తుందని క్రీడాభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రైతులు పండించే పంటకు భద్రత కల్పించే దిశగా ఇన్పుట్ సబ్సిడీని 25,000 రూపాయలు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించినట్లు శాసన మండలిలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు రైతులకు ఇన్పుట్ సబ్సిడీ రూపంలో ప్రభుత్వం సహాయం అందిస్తుందని చెప్పారు. రాష్ట్రంలో ఇటీవల సంభవించిన ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించడం, అరకులో కాఫీ తోటల నష్టంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం తీసుకున్న చర్యలను మంత్రి శాసనమండలిలో వివరించారు. నష్టపోయిన ప్రాంతాల్లో వ్యవసాయ శాఖ అధికారులు ఫీల్డ్ స్థాయిలో పంట నష్టాన్ని వారం రోజుల్లోగా అంచనా వేసి నివేదికలు సిద్ధం చేశారని, ఆ నివేదికల ఆధారంగా అర్హులైన రైతులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం నష్టపరిహారం అందజేశామని మంత్రి పేర్కొన్నారు. రైతులకు అవసరమైన సహాయాన్ని త్వరితగతిన అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ రూపంలో సహాయం అందిస్తున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. గతంలో 2014 వరకు పత్తి, వేరుశెనగ, వరి, చెరుకు పంటలకు హెక్టార్కు 12,000 రూపాయలు ఇన్పుట్ సబ్సిడీని అందించేసేవారని, 2014లో తేదీగా ప్రభుత్వం ఏర్పడ్డాక సీఎం చంద్రబాబు నాయుడు అవసరాలను దృష్టిలో పెట్టుకొని మొత్తాన్ని హెక్టార్కు 17,000కు పెంచినట్లు వివరించారు. అయితే గత వైసీపీ పాలనలో మొత్తాన్ని తిరిగి 12,000కు తగ్గించారని మంత్రి పేర్కొన్నారు. 2024లో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక బుడమేరు వరదల సమయంలో నష్టపోయిన రైతులకు ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఆలోచించి హెక్టార్కు 25,000 రూపాయల వరకు నష్టపరిహారం పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. వంశధార ప్రాజెక్టు ఎత్తిపోతల పథకాన్ని ఏప్రిల్ నాటికి పూర్తి చేసే దిశగా పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పూన్కర్ ఆదేశించారు. హిరమండలం వంశధార బ్యారేజ్ ప్రాంతంలో ఆయన పర్యటించారు. గొట్టా బ్యారేజ్ వద్ద వంశధార ఎత్తిపోతల పథకం పనులను వేగవంతం చేసి రానున్న ఏప్రిల్ నాటికి పూర్తి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ తెలిపారు. శుక్రవారం ఆయన హిరమండలం మండలంలో పర్యటించి జలాశయానికి నీటిని తరలించే ఎత్తిపోతల పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పథకానికి సంబంధించిన విద్యుత్ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని, జలాశయం భవిష్యత్తులో జిల్లాకే తలమానికంగా నిలుస్తుందని పేర్కొన్నారు. అంతేకాకుండా హిరిమండలం జలాశయ ప్రాంతాన్ని ఒక అద్భుతమైన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తోందని వెల్లడించారు. జలాశయం ద్వారా ఉద్యాన ప్రాంతంతో పాటు పలు నియోజకవర్గాలకు శాశ్వత మంచినీటి పరిష్కారం లభిస్తుందని కలెక్టర్ ధీమా వ్యక్తం చేశారు. జలజీవన మిషన్ ద్వారా ప్రజలకు మంచినీటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని, దీనివల్ల పాతపట్నం, టెక్కలి, నర్సన్నపేట నియోజకవర్గాలకు సాగు, మంచినీటి లభ్యత పెరుగుతుందని వివరించారు. ఈ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆయన ఆదేశించారు. వాంబే కాలనీలో హత్యకు గురైన ఒక వ్యక్తి కేసుకు సంబంధించి నిందితుడిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ వివేకానంద తెలిపారు. వ్యక్తిగత కక్షలతో హత్య జరిగినట్లు ఆయన స్పష్టం చేశారు. ఎచ్చెర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో గత నెలలో జరిగిన హత్య కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారని శ్రీకాకుళం టౌన్ డీఎస్పీ వివేకానంద తెలిపారు. గురువారం తన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలను ఆయన వెల్లడించారు. నగరంలోని వాంబే కాలనీకి చెందిన పైలా మోహన్ రావు గత నెల 26న ఎచ్చెర్ల మండలం రాజావారి టేక్ తోట ప్రాంతంలో హత్యకు గురయ్యారన్నారు. మృతుడి భార్య పైల శారద ఫిర్యాదు మేరకు ఎచ్చెర్ల పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారని తెలిపారు. నగరంలో హయాత్ నగరానికి చెందిన ఆలబోయిన డిల్లేశ్వరరావు, మోహన్ రావుకు మధ్య ఉన్న వ్యక్తిగత విభేదాల నేపథ్యంలో ఈ హత్య జరిగిందన్నారు. నిందితుడు డిల్లేశ్వరరావును అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని చెప్పారు. సమావేశంలో జేఆర్పురం సర్కిల్ ఇన్స్పెక్టర్ అవతారం, ఎచ్చెర్ల ఎస్ఐ లక్ష్మణరావు, జి సిగడం ఎస్ఐ బి సందీప్ కుమార్ పాల్గొన్నారు. ఏటీఎం కార్డు లేకుండా ఏటీఎంలోంచి ఇక నుండి డబ్బులు విత్డ్రా చేయొచ్చు.
పిన్ మర్చిపోయినా, ఏటీఎం కార్డు ఇంటిలో ఉండిపోయినా కూడా మిషన్ నుండి డబ్బులు తీసుకోవచ్చు. ఇప్పుడు దేశవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చిన ఈ విధానంపై జేకేసీ వీకెండ్ ప్రత్యేక కథనం. ఇక డెబిట్ కార్డ్ ఇంట్లో మర్చిపోయినా పర్వాలేదు, ఎందుకంటే మీ డెబిట్ కార్డు లేకపోయినా కూడా ఏటీఎం ద్వారా మీ డబ్బులు తీసుకోవచ్చు. భారతీయ బ్యాంకింగ్ రంగంలో ఇదొక చారిత్రాత్మక మార్పు. ఇప్పటి వరకు ఏటీఎం నుంచి డబ్బులు తీయాలంటే ప్లాస్టిక్ డెబిట్ కార్డ్ తప్పనిసరిగా ఉండాలి. ఒక్కోసారి ఆతృతతో కార్డుని ఇంట్లోనే మర్చిపోవడం లేదా ఏటీఎం మిషన్లో కార్డు ఇరుక్కుపోవడం వంటి సమస్యలు ఎదురయ్యేవి. కానీ ఇప్పుడు ఆర్బీఐ మరియు ఎన్పిసిఐ కలిసి వీటికి శాశ్వత పరిష్కారాన్ని తీసుకొచ్చాయి. నేటి నుంచి దేశంలోని ప్రధాన నగరాల్లో యూపీఐ ఏటీఎం సేవలు ప్రారంభమయ్యాయి. ఇకపై మీ స్మార్ట్ ఫోనే మీ ఏటీఎం కార్డుగా వినియోగించే అద్భుతమైన విధానం ఇప్పుడు అమల్లోకి వచ్చింది. సాధారణంగా ఏటీఎం అంటే కార్డు పెట్టే స్లాట్ ఉంటుంది, కానీ యూపీఐ ఏటీఎంలో కార్డు పెట్టాల్సిన అవసరమే ఉండదు. మీరు కిరాణా షాపుల్లో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి డబ్బులు ఎలా చెల్లిస్తారో అలానే ఏటీఎం మిషన్ మీద ఉన్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి నగదు విత్డ్రా చేసుకోవచ్చు. ఈ సాంకేతికతను ICCW ఇంటర్పోరబుల్ కార్డ్లెస్ క్యాష్ విత్డ్రాల్ అంటారు. ఈ విధానం చాలా సులభం మరియు సురక్షితం. ఏటీఎం మిషన్ స్క్రీన్ మీద యూపీఐ క్యాష్ విత్డ్రాల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి. మీకు ఎంత డబ్బు కావాలో ఎంటర్ చేయండి. ఉదాహరణకు 500, 1000, 5000 మీరు అమౌంట్ ఎంటర్ చేయగానే ఏటీఎం స్క్రీన్ మీద ఒక క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది. మీ మొబైల్ గూగుల్ పే, ఫోన్పే, పేటీఎం లేదా BHIM వంటి ఏదైనా యూపీఐ యాప్ను ఓపెన్ చేసి ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయండి. మీ మొబైల్లో మీ యూపీఐ పిన్ నెంబర్ను ఎంటర్ చేసి ఓకే నొక్కండి. అంతే, మెషిన్ నుంచి నగదు బయటకు వస్తుంది. జేబులో కార్డు పెట్టుకోవాల్సిన పని లేదు. మొబైల్ ఎలాగూ మనతోనే ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా డబ్బు తీసుకోవచ్చు. సాధారణంగా ఏటీఎం కార్డులను స్కాన్ చేసి డేటాను దొంగిలించే ప్రమాదం ఉండేది. ఇప్పుడు కార్డు వాడటం లేదు కాబట్టి మీ డేటా చోరీకి గురయ్యే అవకాశమే లేదు. ఏటీఎం కార్డు పిన్ వేరే, యూపీఐ పిన్ వేరే ఉండడంతో చాలామంది కన్ఫ్యూజ్ అయ్యేవారు. ఇప్పుడు కేవలం యూపీఐ పిన్ గుర్తుంటే సరిపోతుంది. ప్రస్తుతానికి భద్రతా కారణాల దృష్ట్యా ఒక ట్రాన్సాక్షన్స్కు గరిష్టంగా 10,000 రూపాయల వరకు లిమిట్ పెట్టారు. ఒకవేళ అంతకంటే ఎక్కువ కావాలంటే మీ బ్యాంక్ లిమిట్ను బట్టి రెండోసారి విత్డ్రా చేసుకోవచ్చు. ప్రస్తుతానికి SBI, HDFC, బ్యాంక్ ఆఫ్ బరోడా వంటి ప్రముఖ బ్యాంకులు తమ ఎంపిక చేసిన ఏటీఎంలలో ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చాయి. త్వరలోనే దేశవ్యాప్తంగా అన్ని వీధుల్లో ఏటీఎంలలో ఈ సేవలు కనిపిస్తాయి. డిజిటల్ విప్లవంలో మరో బలమైన అడుగు భారత్ వేసింది. వికసిత భారత్ అంటూ ప్రధాని మోడీ బృందం చేస్తున్న ప్రయత్నాల్లో ఇది కూడా కీలకంగా నిలుస్తుంది. ఇది ఈ వారం జేకేసీ వీకెండ్ కథనం. శ్రీకాకుళంలోని కోడి రామ్మూర్తి స్టేడియం నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు నిధులు మంజూరు చేయడంతో పాటు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా పేదల ఆరోగ్య చికిత్స నిమిత్తం కొంత నిధులు ఇవ్వడం పట్ల ఎమ్మెల్యే గొండు శంకర్ సీఎంను కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే గొండు శంకర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం నియోజకవర్గానికి సంబంధించిన పలు అభివృద్ధి అంశాలు, ప్రజా సమస్యలు మరియు ఇటీవల జరిగిన పరిణామాలపై ముఖ్యమంత్రితో ఎమ్మెల్యే చర్చించారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం నియోజకవర్గంలోని మండల వీధికి చెందిన అంపలం సింహగిరి కుటుంబానికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా సహాయం అందించే అంశంపై ముఖ్యమంత్రితో మాట్లాడినట్లు ఎమ్మెల్యే తెలిపారు. అదేవిధంగా నియోజకవర్గంలోని పలు ప్రాంతాలకు చెందిన 42 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 27.5 లక్షల రూపాయల విలువైన చెక్కులు మంజూరయ్యాయని తెలిపారు. అవసరమైన సమయంలో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ప్రజలకు ఆర్థిక సహాయం అందించడం ఎంతో ఉపయుక్తంగా మారుతుందని ఆయన పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లాకు గర్వకారణంగా నిలిచిన కోడి రామ్మూర్తి స్టేడియం అభివృద్ధికి 3.5 కోట్ల రూపాయలు మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఎమ్మెల్యే గొండు శంకర్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా షాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు, కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు, రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. కోడి రామ్మూర్తి స్టేడియం శ్రీకాకుళం జిల్లాకే తలమానికంగా నిలిచిందని, నిధుల మంజూరుతో స్టేడియం మరింత అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు. ఇటీవల కాలంలో శ్రీకాకుళం నగరంలో నమోదైన డయేరియా కేసుల విషయాన్ని కూడా ఎమ్మెల్యే ముఖ్యమంత్రికి వివరించారు. కొన్ని రోజుల క్రితం డయేరియా వ్యాప్తి కనిపించినప్పటికీ ప్రస్తుత పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని తెలిపారు. అధికారులు అప్రమత్తంగా చర్యలు తీసుకుంటూ పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఇటీవల చోటు చేసుకున్న కమిషనర్ సస్పెన్షన్ అంశంపై కూడా ఎమ్మెల్యే ముఖ్యమంత్రితో చర్చించారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.
అదేవిధంగా నియోజకవర్గంలో నిర్వహించిన రథసప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయని ముఖ్యమంత్రికి వివరించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని భక్తి శ్రద్ధలతో వేడుకలు నిర్వహించినట్లు తెలిపారు. శ్రీకాకుళం నియోజకవర్గ అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సహకరిస్తోందని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. రాబోయే రోజుల్లో నియోజకవర్గ అభివృద్ధికి మరిన్ని కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రభుత్వం మద్దతు ఇస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. జేకేసీ వీకెండ్ న్యూస్ ఇంతటితో సమాప్తం. వచ్చే వారం మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ సెలవు. నమస్కారం. Please subscribe, like, share and comment on JKC Media.